ఒక చిన్న గ్రామంలో ఆరవ్ అనే కుతూహలం నిండిన బాలుడు ఉండేవాడు. అతనికి ప్రపంచంలో ప్రతి విషయం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి. ఎవరు గొప్పవారు, ఏది నిజమైన శక్తి అనే ప్రశ్నలు అతని మనసును ఎప్పుడూ వెంటాడేవి. ఒకరోజు అతను తన తాత చెప్పిన మాట గుర్తు చేసుకున్నాడు, ఈ ప్రపంచంలో ప్రతి శక్తికి మించిన మరో శక్తి ఉంటుంది. ఆ రోజు కూడా ఆ మాట అతని మనసులో మోగుతూనే ఉండిపోయింది. అయితే అందరిలో అత్యంత శక్తివంతుడు ఎవరు అని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మొదట అతను గ్రామం చివరలో ఉన్న ఇస్త్రీ షాపుకు వెళ్లాడు. అక్కడ ఎర్రగా కాలుతున్న బొగ్గుముక్కల మంటలతో ఇనుప ఇస్త్రీ పెట్టెను చూసి ఆశ్చర్యపోయాడు. ఇనుమా, నువ్వే అత్యంత శక్తివంతుడివా అని అడిగాడు. ఇనుము గంభీరంగా నవ్వి, కాదు చిన్నవాడా. నిప్పు నన్ను కరిగిస్తుంది. అది విన్న ఆరవ్ వెంటనే మండుతున్న మంటల దగ్గరకు పరుగెత్తాడు. నిప్పు, నువ్వే అందరిలో బలవంతుడివా? నిప్పు చిటపటలాడుతూ ఇలా చెప్పింది. నేను కాదు. ఒక బిందె నీళ్లు చాలు నన్ను ఆర్పేయడానికి. ఆరవ్ ఆశ్చర్యపోయాడు. వెంటనే నది ఒడ్డుకు పరుగెత్తాడు. ప్రవహిస్తున్న నీటిని చూసి అడిగాడు. నీరు, నువ్వే అత్యంత శక్తివంతురాలివా? నీరు నవ్వుతూ అలలు తాకించింది. కాదు బాలక. సూర్యుడు నన్ను ఆవిరి చేస్తాడు. ఆరవ్ పైకి చూశాడు. ప్రకాశవంతమైన సూర్యుడు ఆకాశంలో వెలుగుతున్నాడు. సూర్యుడా, మరి నువ్వే శక్తివంతుడివా? సూర్యుడు చిరునవ్వు నవ్వాడు. నేను కాదు. చిన్న మబ్బు వచ్చినా నా వెలుతురు దాచిపెడుతుంది. అప్పుడు బాలుడు మబ్బుల వైపు పరుగెత్తాడు. మబ్బు, నువ్వే గొప్పదానివా? నువ్వే శక్తివంతురాలివా అని అడిగాడు. మబ్బు తేలికగా తేలుతూ, నవ్వుతూ సమాధానమిచ్చింది. కాదు. గాలి నన్ను ఎక్కడికి కావాలంటే అక్కడికి తోసుకుపోతుంది. ఆరవ్ వెంటనే గాలిని పిలిచాడు. గాలి, మరి నువ్వే అత్యంత శక్తివంతుడివా? గాలి ఘోరంగా వీచి నవ్వింది. నేను కాదు చిన్నవాడా. పర్వతం నా దారిని అడ్డుకుంటుంది. ఆరవ్ పెద్ద కొండ దగ్గరకు చేరుకున్నాడు. ఆ పర్వతం ఆకాశాన్ని తాకుతున్నట్టుండింది. పర్వతమా, నువ్వే అత్యంత శక్తివంతుడివా? పర్వతం నెమ్మదిగా గంభీర స్వరంతో చెప్పింది. మనిషి నన్ను తవ్వి ముక్కలు చేస్తాడు. అతని సంకల్పం నా రాళ్లను కూడా చీల్చేస్తుంది. ఆరవ్ ఆనందంగా పరుగెత్తాడు. అయితే మనిషే గొప్పవాడు అని అనుకున్నాడు. అతను అడవిలో చెట్లు నరికే ఒక వృద్ధుడి దగ్గరకు వెళ్లాడు. మనిషి, నువ్వే అందరిలో బలవంతుడివా అని అడిగాడు. ఆ వృద్ధుడు తన గొడ్డలిని కింద పెట్టి బాధగా నవ్వాడు. కాదు బిడ్డా. మృత్యువు మనందరినీ ఓడిస్తుంది. ఆ మాట విన్న వెంటనే ఆరవ్ గుండెల్లో చలి పుట్టింది. మరణం, ఆ రాత్రి అతనికి నిద్రపట్టలేదు. చివరకు మరుసటి రోజు అతను మృత్యువును వెతకాలని నిర్ణయించుకున్నాడు. అడవులు దాటాడు. కొండలు ఎక్కాడు. నదులు దాటాడు. చివరకు ఒక చీకటి గుహలో అతను నల్లని వస్త్రాలు ధరించిన ఒక భయంకరమైన రూపాన్ని చూశాడు. చుట్టూ నిశ్శబ్దం. గాలి కూడా ఆగిపోయినట్టు అనిపించింది. నువ్వేనా, మృత్యువు అని ఆరవ్ వణుకుతూ అడిగాడు. ఆ రూపం నెమ్మదిగా తిరిగి చూసింది. అవును బాలకా, నన్నెందుకు వెతుకుతున్నావు? నువ్వే అందరిలో బలవంతుడివటగా అడిగాడు ఆరవ్. ఆరవ్ ఆశ్చర్యంతో విన్నాడు. కాని అకస్మాత్తుగా మృత్యువు ముఖం మారిపోయింది. ఆ గర్వం క్రమంగా భయంగా మారింది. కాని అని అది మెల్లగా చెప్పింది. ఒకరోజు నేను ఓడిపోయాను. ఆరవ్ కళ్ళు పెద్దవయ్యాయి. నువ్వా? ఓడిపోయావా? మృత్యువు తల వంచింది. అవును. అది ఒక స్త్రీ చేతిలో జరిగింది. ఆమె పేరు సావిత్రి. గుహలో గాలి ఒక్కసారిగా భారంగా మారింది. ఆమె భర్త సత్యవంతుడు. అతని ఆయుష్షు ముగిసింది. నేను అతని ప్రాణాన్ని తీసుకుని వెళ్తున్నాను. కాని ఆ స్త్రీ నన్ను ఆపింది. ఒక సాధారణ స్త్రీ నిన్ను ఎలా ఆపగలిగింది అని ఆరవ్ అడిగాడు. మృత్యువు గంభీరంగా చెప్పింది. ఆమె సాధారణ స్త్రీ కాదు. ఆమె మహాపతివ్రత. ఆమె భక్తి అగ్నిలా పవిత్రం. ఆమె ప్రేమ పర్వతంలా అచంచలం. నేను ఎంత ముందుకు వెళ్ళినా ఆమె నా వెనుకే నడిచింది. నేను ఆమెను భయపెట్టాను,
తిరిగి వెళ్ళు అని ఆదేశించాను. కాని ఆమె వెనక్కి తగ్గలేదు. ఆమె ఇలా చెప్పింది, ధర్మం ఉన్న చోట నేనుంటాను. నా భర్త ఉన్న చోట నేనుంటాను అన్నది. మృత్యువు కళ్లలో భయం కనిపించింది. ఆమె మాటల్లో ఒక దైవశక్తి ఉంది. చివరకు నేను వరాలు ఇవ్వాల్సి వచ్చింది. ఆమె తెలివిగా అడుగుతూ చివరికి తన భర్త ప్రాణాన్నే తిరిగి పొందింది. ఆ క్షణంలో నేనర్థం చేసుకున్నాను. ప్రేమ, భక్తి, ధర్మం కలిసిన చోట నా శక్తి పనిచేయదు. ఆరవ్ మౌనంగా నిలబడ్డాడు. అయితే ఆ శక్తి ఎవరిది అని మెల్లగా అడిగాడు. మృత్యువు వణుకుతూ ఆకాశం వైపు చూసింది. ఆ శక్తి పరమేశ్వరుడిది. గుహ అంతా ఒక్కసారిగా ఓం నమః శివాయ అనే నాదంతో మార్మోగింది. పరమేశ్వరుడు మాత్రమే మృత్యువును కూడా జయించగలడు. ఆయనే కాలానికి కాలుడు. ఆయనే మహాకాలుడు. ఆయనే సృష్టి, స్థితి, లయం. ఆరవ్ కళ్ల ముందు ఒక దివ్య దర్శనం కనిపించింది. హిమాలయాల మధ్యలో జటాజూటంలో గంగను ధరించి కంఠంలో నాగాభరణంతో త్రినేత్రంతో పరమశివుడు దర్శనమిచ్చాడు. ఆయన డమరుకం నాదంతో ప్రపంచం కంపించింది. ఆయన కళ్లలో అపార కరుణ కనిపించింది. ఆరవ్ చేతులు జోడించాడు. ప్రభూ, నిజమైన శక్తి ఏమిటి? పరమశివుడు చిరునవ్వు నవ్వాడు. భక్తి ఉన్న చోట భయం ఉండదు. ప్రేమ ఉన్న చోట మృత్యువుకి స్థానం ఉండదు. ధర్మం ఉన్న చోట నేనే ఉంటాను. ఆ మాటలు విన్న వెంటనే ఆరవ్ హృదయం ప్రశాంతమైంది. అతను గ్రామానికి తిరిగి వచ్చాడు. కాని ఇప్పుడు అతను మారిపోయాడు. అతనికి తెలిసింది, ఇనుము కంటే నిప్పు గొప్పది, నిప్పు కంటే నీరు గొప్పది, నీటికంటే సూర్యుడు గొప్పాడు, అన్నిటికంటే చివరికి పరమేశ్వరుడే శాశ్వత శక్తి. ఆ రోజునుంచి ఆరవ్ ప్రతి ఉదయం శివాలయానికి వెళ్లి ఒకే మాట చెప్పేవాడు, అంతా శివమయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.